తడిసిన కన్నుల్లో మళ్ళీ ఉదయించి కలలో దేవుడిలా కాపై ఉంటావా? నీ అడుగులకే మడుగులు ఒత్తే వాళ్ళం, నువ్వంటే ప్రాణం ఇచ్చే వాళ్ళం మేమయ్యా. దండాలయ్యా దండాలయ్యా మాతో నేను ఉండాలయ్యా. దండాలయ్యా దండాలయ్యా మాతో నేను ఉండాలయ్యా. ఆకలేసి 2 పూట్లు భోజనం అడిగినా కొట్టారు, పడుకోవడానికి 3 అడుగులు జాగా అడిగినా కొట్టారు. అయితే బొంబాయికప్పుడు తెలీదు ఆ మంటలో పడింది ఇనుమని. దాన్ని కాల్చి కాల్చి కొట్టి కొట్టి ఇప్పుడు అది కత్తయింది. ఆ కత్తికి తెలిసింది ఒకటే, नहीं रे तेरे बाप का है और तेरा बाप मैं हूं. मारो. अंदनी आकाशं దించావయ్యా మా కోసం, కాలానని పేరు నిలిచేనయ్యా. కన్నుల ఎడారిలో చిన్ని చిన్ని చినుకులతో జల్లులే వచ్చి పల్లె మురిసిందయ్యా. మన్నులో మొలకలన్నీ మిన్ను చుట్టి ఒక మనిషిని 100 ఏళ్లు గుర్తుంచుకోవడానికి ఆ మనిషి 100 ఏళ్లు బతకనక్కర్లేదు. ఒక్కరోజు చాలు. అతను సాధించిన విజయాలు అతన్ని 100 ఏళ్లు బతికిస్తాయి. ప్రజల గుండెల్లో ఎప్పుడూ మెరిసే ఒక మెరుపు, ఒక పవర్, ఆయనే. ఈ రాజ్యం అంబేద్కర్ కోరుకున్నటువంటి ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాన్ని, అంబేద్కర్ కలలు కన్న రాజ్యాన్ని. అంబేద్కర్ ఎన్ని కలలు కనడో ఈ దేశం గురించి, మన ప్రజల గురించి ఎన్ని కలలు కనడో. నీ తండ్రి కలలు కంటే నెరవేర్చడానికి పో. నీ తండ్రిని ప్రతిరోజు పలకరిస్తావుగా, ఎంత ప్రేమగా పలకరిస్తావు నీ తండ్రిని. మరి ఈ తండ్రి గురించి మాట్లాడవా? మన శారీరక తండ్రుల కన్నా, మన బయలాజికల్ పేరెంట్స్ కన్నా ఐడియాలజికల్ తండ్రి అంబేద్కరే గొప్పోడు మన తండ్రి కన్నా. పేగుబంధం లేకపోయినా జ్ఞానబంధం ఉంది మనకు. ఎక్కడో పుట్టిండు, నువ్వెవరివి, అంబేద్కర్ ఎవరు? నీకోసం కన్నీరు కార్చి, నీకోసం అవమానాలు పడ్డాడు, నీకోసం మాటలు పడ్డాడు, నీకోసం దెబ్బలు పడ్డాడు, నీకోసం భార్య బిడ్డలు చంపుకున్నాడు, నీకోసం సర్వం కాలిపోయి రాజ్యాంగం ఇచ్చి మరణించింది అంబేద్కర్. తన కోసం ఏం చేయవా?
తన ఆలోచనలని ప్రాక్టికల్గా తీసుకుపోవా. 4 మాటలు మాట్లాడుతున్నావు కదా. అంబేద్కర్ ద్వారా బట్టలు వేసుకొని 4 అక్షరాలు చదువుకొని భూమి మీద హక్కు సంపాదించి ప్రభుత్వంలో పేరు రాయించుకొని ఓటు హక్కు రాయించుకొని ఇవాళ ప్రభుత్వం నుంచి ఎంతో కొంత మంచి జరిగితే దానికి అంబేద్కరే కారణమై అంబేద్కర్ రథాన్ని మాత్రం మోయవా. ఎట్లా పోదిన బుద్ధి అవుతుంది, ఎట్లా నిద్రపోతుంది. అంబేద్కర్ రథాన్ని మోయన వాడు ఆ రోజే ఉరిపెట్టుకుని సావాలి. అంబేద్కర్ రాజ్యాంగం అణువు అణువులో జీవం నింపి నేల మీద ప్రతి జీవజాతికి మనుగడ చూపి, రాజ్యాంగం అణువు అణువులో జీవం నింపి నేల మీద ప్రతి జీవజాతికి మనుగడ చూపి, ప్రపంచమే తొంగి చూసేలా ప్రతిదీ పొందుపరిచాడు. విశ్వములో ఉన్న జ్ఞానులకు గురువులాగా నిలిచాడు. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే.